కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమరా అంటే ఈ భారతదేశంలో ఇంకొక గొప్పటి అవకాశం. ఒకరిపైన ప్రేమతో ఓటేసేదానికన్నా ఇంకొకటి పైన కోపంతో ఓటేస్తారంట. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకు ఫస్ట్ చెంపదెబ్బ అనుకోండి, మెట్టు దెబ్బ అనుకోండి పడేది ఏడనో తెలుసా? ఈ వైన్ షాప్ల కాడనే. ఒరే వైన్ షాపులు వచ్చినాయి, ఇంకా మన గల్లాపేట నిండుతుంది, మన జోబులన్నీ నిండుతాయని అందరు వేసినారు ఆ టెండర్లు. నీకు 10 రూపాయలు ఇచ్చినాయి అనుకో, ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు? ఒక్కొక్కడు 5 రూపాయలు తింటాడు. కానీ 10 రూపాయలు ఇచ్చి 10 మందిని తినమంటే ఒక్కొక్కరికి 1 రూపాయి వస్తుంది. ఈరోజు ఒక నియోజకవర్గంలో 10 బెల్ట్ షాపులు, 10 వైన్ షాపులు పెట్టినారు. ఫస్ట్ తెలుగుదేశం వాడిది అనేది తెలుగుదేశం కార్యకర్తలే, వేరే ఎవడిది అన్నాడు. అది ఎప్పుడు తెలుస్తుంది? 2 ఏళ్ల తర్వాత లెక్కలు వేసుకునేప్పుడు తెలుస్తుంది ఎంత బొక్క పడింది అనేది. ఇప్పుడే తెలియదు. ఎందుకంటే నేను కూడా మా ఊర్లో ఒక ఏరియా ఉంటుంది, షికారిపేట అని ఒక ఏరియా ఉంటుంది మా ఊర్లో. ఆడ పాపం వాళ్ళు సారాయి కాసుకొని బతుకుతుంటారు. జగన్ సార్ గవర్నమెంట్లో ఇట్లా సారాయి గాయడం తప్పని చెప్పి కేసులు పెడితే దాదాపుగా 700 ఓట్లు ఉంటాయి అన్నాడ. 700 ఓట్లు ఉంటే 500 ఓట్లు టీడీపీకి మెజార్టీ ఇచ్చింది. నేను అడిగినా, ఏరా ఇన్ని పథకాలు ఇచ్చినారు, ఈ మీరందరూ పేదరికంలో ఉంటే కూడా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాడు జగన్ సారు, ఏరా 500 మెజార్టీ ఇచ్చినారా మీరు టీడీపీ వాళ్ళకంటే? అన్న మమ్మల్ని సారాయి కాసుకొనిలే, అందుకే మేము బెయిల్ ఈసారి అంతా మూకుమ్మడిగా టీడీపీకి వేసినాము అన్నారు. సర్లే మొన్న ఒక కోర్టు వాయిదా ఉంటే పోతేనే పలకరించేదానికి వచ్చినారు. ఏరా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సుఖంగా ఉండారా అని. అంటే ఊర్లోనే ఎవరం లేమన్నా అని. ఎందుకురా అంటే 99 రూపాయలకే మందు దొరుకుతాంటే ఇంకా సారాయి తాగేటోడు ఎవడన్నా అంటే నువ్వేం తప్పు చేయాల్సిన అవసరం లే. ఉన్న ప్రభుత్వమే వాడి నెత్తి మీద వాడే టోపీ పెట్టుకునే రోజులు దగ్గరలోనే ఉండయి.